ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం రక్షిత తాగునీరు జనజీవన హక్కు అనే అంశం గురించి తెలుసుకుందాం. స్వచ్ఛమైన గాలి, నీరు మనిషి మనుగడకు ప్రాణ సమానమైనవి. అయితే తీవ్రతరం అవుతున్న వాయు కాలుష్యం, విషతుల్యమవుతున్న నీళ్లు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ముఖ్యంగా విషతుల్యమవుతున్న నీళ్లతో అనేక చోట్ల అనేక మరణాలు సంభవిస్తున్నాయి. ఇటీవల విజయవాడలోనూ కలుషితమైన నీటి కారణంగా కొన్ని మరణాలు సంభవించాయి. రంగుమారి దుర్గంధం వెదజల్లుతున్న నీటిని తాగడం వల్ల 10 మంది మృత్యువాత పడ్డారని తేలింది. అలాగే వందల మంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుంటూరులో జల కాలుష్యం కారణంగానే 3 పౌరులు మృత్యువాత పడ్డారు. ఏపీ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో మంచినీళ్ల పైప్ లైన్లు అధ్వాన స్థితిలో ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. అవి మురుగునీటి కాలువల్లోంచో వాటి పక్క నుంచో వెళుతూ తాగునీటిని గరళంగా మారుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ప్రమాదకర మూలకాలు, భారీగా పోగుపడిన భూగర్భ జలాలు శుద్ధికి నోచుకోకుండానే నేరుగా ఇళ్లకు సరఫరా అవుతున్నాయి. ఫలితంగా ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ఏపీలో 123 నగర పురపాలక సంస్థల్లో 18,240 కిలోమీటర్ల మేర ఉన్న తాగునీటి పైప్లైన్లలో 5,000 కిలోమీటర్ల మేర పూర్తిగా పాడైపోయాయి. గ్రామీణాంధ్రకు అందుతున్న తాగునీటిలో దాదాపు 35% కలుషిత జలాలేనని జల్ జీవన్ మిషన్ సర్వే తెలిపింది. రక్షిత జలాలకు దిక్కులేక ఇండియాలో ఏటా 2 లక్షల మంది మరణిస్తున్నట్లుగా నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించింది. భాగ్యనగరంలోని బోలక్పూర్లో 15 ఏళ్ల క్రితం కలుషిత నీటిని సేవించి 14 మంది చనిపోవడం దేశవ్యాప్తంగా గగ్గోలు రేపింది. జల కాలుష్యం మూలంగా తెలంగాణలో నిరుడు మొదటి 6 నెలల్లోనే 1,00,000 మందికి పైగా వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లుగా ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఇలా పలు చోట్ల తాగునీటి కటకట ఏర్పడుతోంది. గరళ జలాలు ప్రజారోగ్యానికి ప్రాణాంతకమవుతున్నాయి. డెన్మార్క్, చిలీ, సింగపూర్, స్వీడన్ వంటి దేశాలు జలవనరులను చక్కగా సంరక్షించుకుంటూ తమ పౌరులకు పరిశుద్ధ నీటిని అందిస్తున్నాయి. అందుకు భిన్నంగా పట్టణ భారత వ్యర్థాల్లో 70% పైగా వ్యర్థాలు నేరుగా నదుల్లో కలుస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు సైతం చెరువులు, నదీ నదాల్లోకి పోటెత్తుతున్నాయి. దాంతో భూగర్భ జలాలు తాగేందుకు పనికిరావడం లేదు. చాలా చోట్ల తాగు, సాగు కాలువల్లో పశువులను కడగడం, వాహనాలను శుభ్రం చేయడం వంటివి నిత్యకృత్యమవుతున్నాయి. రసాయన వ్యర్థాలతో నిండిన రొయ్యలు, చేపల చెరువుల నీటిని యథేచ్ఛగా కాలువల్లోకి వదిలిపెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విసిరేస్తున్న చెత్త వర్షాకాలంలో జలవనరులు, కాలువల్లోకి చేరి కాలుష్యాన్ని రెట్టింపు చేస్తోంది. కలుషితమైన నీటితో పండిస్తున్న ఆకుకూరలు, కాయగూరలు జనారోగ్యాన్ని జబ్బుల పాలు చేస్తున్నాయి. తాగునీటి నాణ్యత మెరుగుపడాలంటే పట్టణాల్లో పైపు లైన్లను బాగు చేయాలి. మురుగునీటి శుద్ధికి పాలకులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. చెరువులు, నదుల్లో విష వ్యర్థాలను పారబోస్తున్న పరిశ్రమలకు తాళాలు వేయించాలి. జల వనరుల సంరక్షణపై విస్తృత జనచేతనను ప్రోధి చేస్తూ ప్రభుత్వాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తే అందరికీ సురక్షిత తాగునీరును అందజేయగలుగుతాం. ఈరోజు మనం రక్షిత తాగునీరు జనజీవన హక్కు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.
Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe